వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తూ చంద్రబాబు గారికి కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ వ్యతిరేకంగా పోస్టులు పెట్టారని చెప్పి ఎన్ఆర్ఐ భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ అరెస్టు విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో భిన్న స్వరాలు వినిపిస్తున్నాయని చెప్పి మరి గతంలో కిరణ్ చేబ్రోలుకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు అద్భుతమైనటువంటి నిర్ణయం అని చెప్పి అలాంటి నిర్ణయాలు జగన్మోహన్ రెడ్డి తీసుకోగలడా అనేటువంటి అభిప్రాయాలు కానీ, కొంతమంది ఎన్ఆర్ఐలు భాస్కర్ రెడ్డి అరెస్ట్ విషయంలో వ్యతిరేకిస్తూ ఉన్నారు, ఇది కరెక్ట్ కాదని చెప్పి వాళ్ళు విశ్లేషణ చేస్తూ ఉన్నారు, అది ఎంతవరకు కరెక్టు, ఇలాంటి భాస్కర్ రెడ్డి లాంటి వ్యక్తులకు తగిన శాస్తి జరిగింది, తరిమి కొట్టాలనేటువంటి అభిప్రాయాలు, ఇట్లా ఒకటేంటి రెండేంటి చాలా చాలా అభిప్రాయాలు విశ్లేషణలు వినిపిస్తూ ఉన్నాయి. సో ఇక్కడ కొన్ని నిజాలు మీకు చెప్పదలుచుకున్నాను. ముందుగా నేను ఇక్కడ భాస్కర్ రెడ్డికి నేనేం సపోర్ట్ చేయడం లేదు, కొన్ని వాస్తవాలు మాత్రం మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. భాస్కర్ రెడ్డి అంటే వీళ్ళు చెప్పినట్టు నిజంగా భాస్కర్ రెడ్డి తప్పు చేసి ఉంటే కనుక అరెస్ట్ చేస్తూ తప్పేం లేదు. అది ఏ పార్టీలో ఉన్నా ఎవరైనా వాళ్ళు ఏదైతే చెప్తో ఆ తప్పులు చేసి ఉంటే నో డౌట్ అరెస్ట్ చేయొచ్చు. అయితే భాస్కర్ రెడ్డి అనేటువంటి వాడు పోస్టులు పెట్టారని చెప్తా ఉన్నారు. ఓకే, అంటే భాస్కర్ రెడ్డి ఏ సందర్భంలో ఆ పోస్టులు పెట్టాడు అంటే అందరూ ఏం చేస్తూ ఉన్నారంటే ఒకవైపే చూస్తూ ఉన్నారు. దేనికైనా రెండు కోణాలు ఉంటాయి కదా. ఇప్పుడు బొమ్మ బరుసు ఒకవైపే చూసి ఇంకో వైపు ఎవరు చూడటం లేదు. రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు. ఊరికే రోడ్డు మీద పోతుంటే ఊరికే ఎవడు కొట్టడు కదా, వాడు వీని కొడితేనో లేకపోతే ఒక మాట అంటేనో తిరిగి రిప్లై ఉంటుంది, రియాక్షన్ ఉంటుంది. సో అట్లా భాస్కర్ రెడ్డి ఎందుకు పెట్టాల్సి వచ్చిన పోస్ట్ పెట్టాడని చూస్తారు కానీ ఎందుకు పెట్టాడు పోస్ట్ అనే దాని గురించి ఎవరు ఆలోచన చేయడం లేదు. కానీ ఆ పోస్ట్ పెట్టడం కరెక్టా అంటే కాదు, కానీ అవతలది కూడా తెలుసుకోవాలనేది నా ఉద్దేశం. ఓకే, ఆ వ్యక్తి కూడా తెలుసుకొని ఆ వ్యక్తిని కూడా అరెస్ట్ చేస్తే మంచిది. మరొకటి, ఇక్కడ ఎన్ఆర్ఐలు భాస్కర్ రెడ్డిని ఏ రకంగా సపోర్ట్ చేస్తారు, కొద్దిగైనా వాళ్ళకి సిగ్గుందా అనేటువంటి కామెంట్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఎన్ఆర్ఐలు ఏమంటున్నారు, భాస్కర్ రెడ్డిని అరెస్టు చేయొద్దు అని లేదు, భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసినటువంటి టైంను తప్పుపడతా ఉన్నారు. ఇక్కడ అప్పుడెప్పుడో 2023లో పోస్ట్ పెట్టారని చెప్పి ఇప్పుడు వాళ్ళ తండ్రి చనిపోతే ఆ బాధలో ఉన్నప్పుడు అరెస్ట్ చేయడం ఎంతవరకు కరెక్టు అండ్ అరెస్ట్ చేశారు. ఓకే, కొట్టే రైట్స్ ఎక్కడ ఉన్నాయి పోలీసు అధికారులకి, ఎందుకు కొట్టాల్సి వచ్చింది, కొట్టకూడదు కదా, కొట్టారు. మరి ఇదే విషయాన్ని కోర్టులో ప్రస్తావిస్తే మరి ఎవరైతే పోలీసులు కొట్టారని ఉన్నారో వాళ్ళకి సంబంధించి నోటీసులు కూడా న్యాయస్థానం ఇవ్వడం జరిగింది. అండ్ అదేవిధంగా ఇంకొక డాక్టర్ ముందల వీడియో రూపంలో ఆ వైద్య పరీక్షలు కూడా చేయాలని చెప్పినటువంటి పరిస్థితి. ఇవన్నీ పెట్టుకొని అరెస్ట్ అనేటువంటిది లా ప్రకారమే జరిగిందని చెప్పి మేము ఇక్కడ చట్టం ఎలా ఉంటే అలా నడుచుకుంటున్నామని చెప్తున్న క్రమంలో మరి ఎన్ఆర్ఐలు కానీ మరికొంతమంది కానీ ప్రశ్నిస్తూ ఉన్నారు. ఏంటి లా అనేది వైసీపీకి ఒకలా ఉంటుంది, మరి టీడీపీ పార్టీకి సంబంధించి ఒకలా ఉంటుంది, ఇదేమి లా అని చెప్పి చాలామంది ప్రశ్నిస్తూ కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ప్రస్తావిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కావేరీ బస్సు ఉంది, కావేరీ బస్సు ప్రమాదం జరిగింది, 20 మంది చనిపోతే 20 మంది చావుకు కారణమైనటువంటి ఆ వ్యక్తికి ఒకటే రోజు బెయిల్ వచ్చేసింది, అరెస్టు బెయిలు, 20 మంది చావు కారణమైన వ్యక్తి. మరి భాస్కర్ రెడ్డి అనేటువంటి వ్యక్తికి బెయిల్ రాలేదు, రిమాండ్కి పంపించారు, పైగా కొట్టారు, ఇదేమిలా అని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇట్లా ప్రశ్నించినటువంటి వాళ్ళను, ఇట్లా పోస్టులు పెట్టినటువంటి వాళ్ళను వాళ్ళు ఏమంటారు, అరే నువ్వేరా నెక్స్ట్, నువ్వు ఇండియాకి వస్తే నువ్వు తిరిగి పోలేవురా, నిన్ను బొక్కలేసి కుమ్మేస్తాంరా. ఏం చేస్తారు నెక్స్ట్ ఇండియాకి వస్తే, చంపేస్తారా? చంపేంత తప్పు వాళ్ళు చేశారా? అంతకు మించినటువంటి తప్పులు చేసిన వాళ్ళు ఇండియాలోనే ఉన్నారు కదా. వాళ్ళని ఏం చేశారు, ఏమీ చేయలేదు, ఎందుకంటే వాళ్ళు మీ వాళ్ళు కాబట్టి వాళ్ళని ఏం చేయలేదు. మరొక విషయం ఏమంటారు, ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి కొంత నిర్లక్ష్యం చేశాడు, ఇక్కడ బాబు గారు చాలా గ్రేటు, ఈ కిరణ్ చేబ్రోల్ అనేటువంటి వ్యక్తిని వెంటనే అరెస్ట్ చేపిస్తాడు చంద్రబాబు నాయుడు అని చెప్పి. వాస్తవం ఏంటో తెలుసా, ఈ కిరణ్ చేబ్రోల్ అనేటువంటి వ్యక్తి వీళ్ళు కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచే జగన్మోహన్ రెడ్డిని, భారతి గారిని టార్గెట్ చేశారు, వైసీపీలో ఉన్నటువంటి మహిళా లీడర్లని టార్గెట్ చేశాడు. ఎంత దారుణంగా మాట్లాడాలో అంత దారుణంగా మాట్లాడాడు, మితిమీరింది, శృతి మించిపోయి అవినాష్ రెడ్డి గారిని, భారతి రెడ్డి గారిని, అదేవిధంగా జగన్ గారికి ఉన్నటువంటి పిల్లలను ఉద్దేశించి వాళ్ళ హైటుకు సంబంధించి వాడు ఏదో దగ్గరుండి చూసినట్టుగా అసభ్యకరమైనటువంటి, అసలు ఎవరు కూడా మాట్లాడకూడనటువంటి మాటలు మాట్లాడిన తర్వాత టీడీపీ పార్టీలోనే వ్యతిరేకత వచ్చింది. మీరు ఇట్లనే ఈ వ్యక్తిని ఎంకరేజ్ చేస్తూ పోతే చాలా నష్టం జరుగుతుందని చెప్పి, ఇది మంచి పద్ధతి కాదని చెప్పిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కానీ వీళ్ళందరూ కూడా తీవ్ర స్థాయిలో స్పందించిన తర్వాత ఇది భారీ నష్టం జరిగేటువంటి అవకాశం ఉంటుందని భావించినటువంటి చంద్రబాబు నాయుడు ఇక అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే
ఇది ఎక్కడి నుంచి ఆపరేట్ అయ్యింది? ఐటీడీపీని నడిపేటువంటి వాళ్ళ ఛానల్స్ల నుంచే అయింది. ఆ తర్వాత ఈ వ్యక్తి మాట్లాడినటువంటి అనేక వందల వీడియోలను ప్రైవేట్లో పెట్టారు వాళ్ళు. అంటే ఏ స్థాయిలో మాట్లాడి ఉంటారో ఒకసారి ఆలోచన చేయండి. మరి ఇంత దారుణంగా బూతులు తిట్టి దారుణంగా మాట్లాడినటువంటి వ్యక్తి అరెస్ట్ కావడం, బెయిల్ మీద బయటికి రావడం, థర్డ్ డిగ్రీ లేదు, పోలీసుల దాడి లేదు, ఏమీ లేదు, సెక్యూరిటీ కల్పించి మరి తీసుకుపోయి మళ్ళీ తీసుకొచ్చి వదిలేశారు. ప్రశాంతంగా ఉన్నాడు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు గారు లాగా ఏడవలేదు కదా, రాజకీయ లబ్ధి కోసం ఇంకో దానికోసం ఏడవలేదు కదా. మరి ఈ పాయింట్ ఎవరు మాట్లాడరే? ఇది ఒక్కటే కాదు కదా, వివేకం అనే సినిమా తీసి ఎంత దారుణంగా వైఎస్ ఫ్యామిలీని, భారతి గారిని, ఆ కుటుంబాన్ని మొత్తం ఎంత దారుణంగా చిత్రీకరించారు. దాన్ని ఆహా ఓహన్ గొప్పగా చెప్పారు కదా. రాంగోపాల్ వర్మ లాంటి వాళ్ళు సినిమాలు తీశారు, పేర్లు పాడుకున్నారు, అదంతా చేశారు. సో కానీ ఈ వివేకంలో ఉన్నంత దారుణమైనటువంటి సీన్లు కానీ కించపరచడం కానీ లేదు. షర్మిల గారికి సంబంధించి కానీ ప్రభాస్ గారికి సంబంధించి కానీ ఇద్దరికి లింకు పెడితే ఎంత దారుణంగా మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డికి సంబంధించి మరికొంతమంది హీరోయిన్లకు సంబంధించి, మరి అదేవిధంగా రోజా గారికి సంబంధించి ఎంత దారుణంగా మాట్లాడారు. ఆర్పి ఉన్నాడు, ఎంత దారుణంగా మాట్లాడతాడు. రోజా గారి గురించి కానీ, జగన్ గారి గురించి కానీ, భారతి గారి గురించి కానీ. సీమరాజా ఉన్నాడు, సీమరాజా ఎంత దారుణంగా మాట్లాడతాడు. వాళ్ళు ఆడవాళ్ళు వేసుకునే బట్టలకు సంబంధించి, హైటుకు సంబంధించి, వయసుకు సంబంధించి నీచాతి నీచంగా మాట్లాడతారు కదా. ఇప్పుడు జగనయాంలో లబ్ధి పొందాను నేనని ఆనందంగా చెప్పుకోలేనటువంటి పరిస్థితి తీసుకొచ్చారు కదా. గీతాంజలిని మాటలతోనే చంపేస్తారు కదా. అంతెందుకు, లోకేష్ గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి ఏం మాట్లాడారు? లండన్ పోతే ముండలు మింగడానికి పోయాడు అని చెప్పి దారుణంగా మాట్లాడే. చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడినారు? ఇట్లా ఒకరేంటి, టీడీపీ పార్టీలో ఎంతమంది ఎంత దారుణంగా, ఇప్పుడు భాస్కర్ రెడ్డి గురించే మాట్లాడుతూ ఉన్నారు. నేను భాస్కర్ రెడ్డిని సపోర్ట్ చేయట్లేదు, కానీ అంతకంటే దారుణంగా మాట్లాడినటువంటి వ్యక్తులు ఉన్నారు కదా. మొన్న టీడీపీ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యే ఎన్టీఆర్ గారి తల్లిని, ఎన్టీఆర్ గారి పుట్టుకని దారుణంగా అవమానిస్తూ మాట్లాడితే కూడా, నందమూరి కుటుంబానికి సంబంధించి అవమానిస్తూ మాట్లాడితే కూడా చర్యలు తీసుకునేటువంటి పరిస్థితి లేదు కదా. మరి ఎక్కడ పనిచేస్తుంది ఇలా? ఒకరికి ఒకలా, ఇంకొకరికి ఇంకోలా ఉంది కదా. అంతెందుకు, స్వయంగా పవన్ కళ్యాణ్ చెప్పాడు కదా, నా తల్లిని దూషించారు టీడీపీ పార్టీ వారని చెప్పి. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు కూడా చెప్పారు కదా. ఇప్పుడు ఎవరైనా సరే ఉన్న నిజాలను, వాస్తవాలను మాట్లాడితే అయిపోయి వాళ్ళని పేటీఎంలు చేసేస్తారు, బూతులు తిట్టేస్తారు. టీడీపీ పార్టీని వాళ్ళు తిట్టిన బూతులు ఎవరు తిట్టలేదు, అసలు అక్కడి నుంచే ఈ సంస్కృతి మొదలైందని చెప్పి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు చాలాసార్లు బాధపడ్డారు. జగన్మోహన్ రెడ్డికి నేను సపోర్ట్ చేసి మాట్లాడితే, అంటే వాస్తవాలు సపోర్ట్ చేయడం కాదు, ఉన్న విషయాలు చెప్తే సపోర్ట్ చేసినట్టు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి ఆ బూతులు వింటే నిజంగా మనిషి చచ్చిపోయేంత బాధ కలిగే బూతులు మాట్లాడతారనే విషయాలు కూడా ప్రస్తావించడం జరిగింది. అంతేందుకు, కేఎస్ ప్రసాద్ గారికి సంబంధించి కానీ, కార్మూర్ గారికి సంబంధించి కానీ, ఇట్లా కొంతమంది అనలిస్టులు ఉన్నారు, వాళ్ళందరికీ సంబంధించి నేను వీడియోలు చేసినప్పుడు నా చనిపోయిన తల్లికి సంబంధించి కూడా దారుణంగా బూతులు పెట్టిన వాళ్ళు ఉన్నారు. స్క్రీన్ షాట్లు తీసి పెట్టిన, చివరికి అవి డిలీట్ కూడా చేసినాం, ఎందుకు అవి చూసుకొని ఏం చేసేది ఉందని చెప్పి. అంటే నిజాలు మాట్లాడితేవి. ఇప్పుడు మనకేం వైసీపీలు ఇచ్చింది లేదు, మన సుట్ కేసులు వచ్చింది లేదు, మనం దాపెట్టుకున్నది లేదు, బిల్డింగ్లు కట్టేది లేదు, చేసింది లేదు. మనం కష్టపడి ఉన్న విషయాలు మాట్లాడుతుంటే అది జీర్ణించుకోలేక ఇవే మాటలే, పేటీఎం బ్యాచ్లు అని చెప్పి బూతులు తిట్టడం, ఈ టార్గెట్ చేసి మాట్లాడతారు. ఘోరంగా న్యాయంగా లా ప్రకారం చూసుకుంటే వైసీపీ పార్టీ కన్నా టీడీపీ పార్టీ అరెస్టులు ఎక్కువ ఉంటాయి. ఇది ఎవరు నమ్మినా నమ్మకపోయినా వాస్తవం ఇది. సో ఇప్పుడు మనం దాని గురించి మాట్లాడేటప్పుడు ఇది ఎక్కడ మొదలైంది, ఎవరు మొదలుపెట్టారు, ఎక్కడ పులి స్టాప్ పడాలి అనేది ఆలోచన చెయ్యాలి. ఈ పార్టీ అధినేతలు కూడా అంతే ప్రోత్సహిస్తూ పోతే అది చాలా దూరం పోయేటువంటి ప్రమాదం ఉంది. సో ఇదంతా వదిలేసి ఎన్ఆర్ఐలను తరిమి కొట్టాలి, ఎన్ఆర్ఐలకి వస్తే వాళ్ళకు ఉంటుంది కథ, నెక్స్ట్ మీరే భాస్కర్ రెడ్డిని తరిమి కొట్టాలి, ఇంతకన్నా ఎక్కువ చేసిన వాళ్ళని ఏం చేయాలి మరి మనం? ఇక్కడ ఒక పద్ధతి ప్రకారము ఉన్న విషయాలను విశ్లేషణ చేసే వాళ్ళ గురించి ఎప్పుడు టార్గెట్ చేయొద్దు. అదే యాంగిల్లో వాళ్ళకు సమాధానం చెప్పండి. అంతేగాని ఇక నోరు ఉంది కదా అని చెప్పి, అధికారం ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా మీరు వస్తే చూస్తా, నీ సంగతి చూస్తా అంటే ఏం చూస్తారు? ఎల్లకాలం మీరే అధికారంలో ఉండరు కదా, అధికారం అనేది మారుతుంటుంది కదా. ఇప్పుడు మీరు ఏదైతే సాంప్రదాయం తీసుకొచ్చారో రేపు వాళ్ళు కూడా అదే చేస్తారు. ఇప్పుడు మీరు అరెస్టు చేస్తే వాళ్ళు కూడా అదే అరెస్ట్ చేస్తారు. ఇదే ఉంటుంది, ఇంకా ప్రజా సమస్యలు ఏమి ఉండవు. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉంది.